ఇక మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, లోహాలు మరియు లోహాలు కానటువంటి పదార్థాలు ఏవి, అలోహాలు, వీటికి సంబంధించి వాటి యొక్క ధర్మాలు ఏంటి, అదేవిధంగా వాటి యొక్క రియాక్టివిటీ సిరీస్, చర్యాత్మకతకు సంబంధించినటువంటి పదాలు, వాటి మీద మనం దృష్టి సారించాల్సి వస్తుంది. వేటికి అత్యంత ఎక్కువ చర్యాత్మకత ఉంది, వేటికి తక్కువ చర్యాత్మకత ఉంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఖనిజాలు అంటే ఏంటి, అదేవిధంగా వాటి యొక్క ఎక్స్ట్రాక్షన్, ఎలా వాటిని మనం వెలికి తీసేటటువంటి ప్రయత్నాలు చేస్తాం. కొరోజన్, ఇక్కడ కూడా తినివేసేటటువంటి స్వభావం, అంటే లోహాలను తినివేసేటటువంటి స్వభావము. సాధారణంగా ఇది మనకు కంటైనర్లలో కొంతకాలం తర్వాత లీకేజెస్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఎందుకు అంటే అందులో ఉండేటటువంటి కెమికల్, అది H2SO4 కావచ్చు లేదా HCl కావచ్చు, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సందర్భంలో ఈ ఆమ్లాలు మరియు లోహాలకు ఆమ్లాలు మరియు క్షారాలకు ఉండేటటువంటి తినివేసే స్వభావం వల్ల అది కొన్ని పార్ట్స్ని వీక్గా మారుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి లోహాన్ని అది తినివేయడం వల్ల ఆ ప్రాంతంలో దాని యొక్క దృఢత్వం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మనకు అది కెమికల్స్ లీక్ అయ్యేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. మరి వీటిని సకాలంలో కనుక మనం గుర్తించి వాటిని రెక్టిఫై చేసుకోగలిగితే అవి ఎక్కడ లీక్ కాకుండా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మోరోవర్ HCl కావచ్చు, H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లాలు కావచ్చు, వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇలాంటి లీకేజెస్ వల్ల పక్కన ఎవరైనా ప్యాసింజర్స్ కనుక ఉన్నట్లయితే ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మెటల్స్ మరియు నాన్ మెటల్స్ యొక్క ఇటువంటి ధర్మాలను కూడా మనము అధ్యయనం చేయాల్సి వస్తుంది.